రక్షణ కోసం పాటుపడుతున్నామని చెప్తుంది కూటమి ప్రభుత్వం. ఇప్పుడు విడుదల రజనీ అందించిన పోస్టులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వాళ్ళు కూడా రాష్ట్రానికి సంబంధించిన మహిళలే కదా, ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు? వాడి మీద దృష్టి సారించే అవకాశం ఉంది. మహిళలందరూ ఒకటేనండి. ఈ మహిళ ఎక్కువ ఆ మహిళ తక్కువ లేదు. ఎందుకంటే లాస్ట్ టైం మేమందరం బాధితులమే. లాస్ట్ టైం మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టారో ఎంత చేశారో మీ అందరికీ తెలుసు. అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే అదంతా మనసులో పెట్టుకొని చేస్తే ఎప్పుడో నిజంగా చెయ్యాలంటే కక్షాదింపు చెయ్యొచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారు అలా కాదు, మీ అందరికీ తెలుసు. వాళ్ళు చేశారని మనము చెయ్యాలి అనేది కాదు. చట్టం తన పని తను చేసుకెళ్తుంది. మేము అట్లాంటి కక్షాదింపు చర్యలు చేయటం అనేది అసలు ఈ తెలుగుదేశం పార్టీ కాదు, కూటమి ప్రభుత్వంలోనే లేదు. కాబట్టి మహిళల రక్షణ ఖచ్చితంగా ఉంటుంది. కొంతమంది ఎవరైనా కంప్లైంట్ చేసేటప్పుడు అక్కడున్న పోలీసులు తీసుకుంటారండి, ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేసిన తర్వాత ఎవరి మీద చర్యలు ఖచ్చితంగా ఉంటాయి. చర్యలు తీసుకోకపోవడం అంటూ జరగదండి. అంటే వాళ్ళు మీరు ఇప్పుడు చెప్పిన వాళ్ళు ఎవరైనా సరే ఉక్రోషంతోనో ఆవేశంతోనో వాళ్ళు ఎదుటి వాళ్ళని నిందలు వేయాలనో కొంతమంది ఈ మధ్యకాలంలో సామాజిక మాధ్యమాలు ఉపయోగించుకుంటున్నారు. అట్లాంటి వాళ్ళ గురించి అయితే నేను చెప్పలేను. కానీ రియల్గా ఏదైనా మహిళకు కష్టం వస్తే వాళ్ళ వెంట ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఉంటుంది, వాళ్ళకు రక్షణ కల్పిస్తుంది, వాళ్ళకి న్యాయం చేస్తాం.